హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఇవాళ ఎంఎస్ ఎక్సెల్లో వ్యూస్ గురించి అని చెప్తాను కదా. వ్యూ అనే ఆప్షన్ గురించి. వ్యూ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే చూడండి. ఎంఎస్ ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలండి? సెర్చ్లోకి వెళ్ళి ఓకే ఎంఎస్ ఈఎక్స్ఈఎల్ ఓకే ఎంఎస్ ఎక్సెల్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. టైప్ ఓకే ఎంఎస్ ఎక్సెల్ వస్తుంది. ఇప్పుడు ఓకే వ్యూ అనే ఆప్షన్ గురించి చెప్తాను. ఇదిగోండి, వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో ఇదిగోండి పేజీ లేఅవుట్. పేజీ లేఅవుట్ అంటే తెలుసు కదా, ఇలా మనకి దాంట్లో తెలుసు కదండి. పేజీస్ ఈ విడగొట్టుకోవచ్చు. అక్కడ వర్డ్లో మీకు చెప్పాను పేజీ లేఅవుట్ గురించి. ఓకే, బ్యాక్ రావాలంటే కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ వచ్చేసింది. ఓకే, కంట్రోల్ జెడ్. ఓకే, ఇప్పుడు పేజీ బ్రేక్ ప్రివ్యూ. ఇలా బ్రేక్ చేసాం అనుకోండి, ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఇలా బ్రేక్ చేసుకుందాం అంతే. అది బ్రేక్ అయిపోతుంది. కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ వస్తుంది. చూసారా, బ్రేక్ అయింది. చూసారా? ఓకే, ఇప్పుడు కస్టమ్ వ్యూ అంటే మనం ఎంతవరకు కనబడాలనుకుంటున్నాం. ఇక్కడ ఇదిగోండి యాడ్ అని చెప్పి, ఇదిగోండి మనం ఇక్కడ ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. ఏదోటి నేను అందాకైతే ఏదోటి ఇచ్చాను. ఓకే, ఓకే క్లిక్ చేసి ఇదిగోండి మనం ఇంతే కస్టమ్ వ్యూ అనుకున్నాం అనుకోండి. ఇదిగోండి ఇది ఒకటే సెలెక్షన్ చేసుకుని కస్టమ్ వ్యూలోకి వెళ్ళాలి. ఇదిగోండి చూసారా, షో అని క్లిక్ చేసి అనుకోండి. నాకు ఇది ఇప్పుడు ఇది యాడ్ చేయాలనుకుంటున్నా, కస్టమ్ వ్యూలో యాడ్ చేయాలనుకుంటున్నా. ఓకే, యాడ్లో క్లిక్ చేసి దీనికో నేమ్ ఇచ్చి ఇదిగోండి కస్టమ్ వ్యూ. ఇప్పుడు కస్టమ్ వ్యూస్లోకి వెళ్ళి ఇదిగోండి ఎఫ్జి అనేది క్లిక్ చేయండి. షో అని చెప్పండి. ఇదంతా కస్టమ్ వ్యూ నాకు మనం పెట్టుకున్నది. ఇప్పుడు చూడండి జీడి షో అని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇది డిలీట్ చేయాలనుకోండి. కస్టమ్ వ్యూలోకి వెళ్ళి డిలీట్ అని క్లిక్ చేయండి. ఎస్ఆర్ నో అని అడుగుతుంది. మళ్ళీ డిలీట్, అది కూడా ఉంది కదా, అది కూడా డిలీట్ చేసేయండి. ఓకే, క్లోజ్ కొట్టండి. ఫుల్ స్క్రీన్ అంటే ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది మనకి, ఎక్కడ ల్యాక్స్. ఓకే, పైన ఇవన్నీ ఏముండవండి. ఇప్పుడు మినిమైజ్ చేయడం మినిమైజే అవుతుంది అది. ఓకే చూసారా, మినిమైజ్ చేసినా మినిమైజ్ అవుతుంది. ఓకే, బయటికి రావాలనుకోండి ఎస్కేప్. మన కీబోర్డ్లో ఎస్కేప్ ఉంటుంది కదా పైన, బాగా పైన ఫంక్షన్స్ కీస్ రోలో ఫస్ట్ ఉంటుందండి. ఓకే, ఎస్కేప్ అని, ఏఎస్సి అని. ఓకే, ఎస్కేప్ దాని మీద క్లిక్ చేశారు, వచ్చేసాం బయటికి. ఓకే, ఇప్పుడు ఇదిగోండి జూమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అనుకోండి మనం ఎంత కాలితే అంత. ఇప్పుడు 100% జూమ్లో ఉంది. ఇప్పుడు 200% ఓకే క్లిక్ చేసి అనుకోండి 200% జూమ్ అవుతుంది. మళ్ళీ జూమ్ మీద క్లిక్ చేసి కస్టమ్ అని క్లిక్ చేసి అనుకోండి. ఓకే క్లిక్ చేసి కస్టంలోనే జూమ్ అవుతుంది. చూసారా, ఇదిగోండి చూసారా పేజెస్ లేని. ఇప్పుడు జూమ్ టు సెలెక్షన్, మనం ఎక్కడ సెలెక్షన్ చేసామో అక్కడ జూమ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చిన్నగా చేసేసాం. ఇప్పుడు నాకు ఇక్కడ సెలెక్షన్ చేశాను నేను, అది ఎక్కడో తెలియాలంటే జూమ్ టు సెలెక్షన్. ఇదిగోండి ఇక్కడ మన హోమ్లో ఉన్నప్పుడు ఓ చోట సెలెక్షన్ చేసాం. సెలెక్షన్ చేసి అక్కడ ఎక్కడో తెలియదు మనకి. వ్యూలోకి వచ్చి జూమ్ టు సెలెక్షన్ అని కొట్టాం అనుకోండి. సిఎన్ అంటే ఎక్కడ, ఇదిగోండి సిఎన్ 58 కూడా సెలెక్షన్ చేసాం. చూసారా, ఇదిగోండి వచ్చింది. చూసారా, ఇప్పుడు న్యూ విండో అంటే ఇదిగోండి ఇలా క్లిక్ చేశాను అనుకోండి, న్యూ వచ్చింది. న్యూ విండో అంటే ఫస్ట్కి వెళ్ళిపోయింది. చూసారా, ఇదిగోండి ఇందాక ఓపెన్ చేసింది ఎక్కడ ఉందండి. ఇదిగోండి ఇవన్నీ ఇందాక ఓపెన్ చేసినాయి. న్యూ విండో కొట్టేటప్పుడు కొత్తవి వచ్చేసినాయి. ఓకే, బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇవన్నీ క్యాన్సిల్ చేసేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఇందాక మనం ఇక్కడ ఉన్నాం కదా జూమ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్కి వచ్చేసాను. ఇటువైపు కూడా ఫస్ట్ వచ్చేయాలంటే ఇలా డ్రాగ్ చేసేసుకుందాం. కొంచెం స్పీడ్గా రావాలనుకోండి, చిన్న చేసుకుంటే వస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి అరేంజ్ ఆల్. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి హార్జెంటలా వెర్టికలా ఎలా అరేంజ్ చేయాలనుకుంటున్నా అలా అరేంజ్ చేయొచ్చండి. ఇదిగోండి చూసారా, అరేంజ్ అయింది అది బుక్ అనేది. దీని మీద మళ్ళీ డబుల్ క్లిక్ ఇచ్చారనుకోండి పోతుంది, అది పోయింది. చూసారా, ఓకే ఫ్రీజ్ పిన్స్. ఇదిగోండి దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి ఫ్రీజ్ అయినాయి పైన. ఇదిగోండి ఇక్కడ హెడ్ చూపించండి. ఇదిగోండి ఇది ఒకటే క్లిక్ చేశాను అనుకోండి, ఓన్లీ ఈ హెడ్డింగ్స్ మాత్రమే ఫ్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఇచ్చోండి ఇటు సైడ్ అంటే ఇది ఏంటంటే కాలం మాత్రమే. అది ఇది అనుకోండి రో, ఇది అనుకోండి ప్యానల్స్. దీని మీద క్లిక్ చేశారంటే ప్యానల్స్ అన్ని ఇదిగోండి అటు సైడ్ ఇటు సైడ్. నాకు ఏమక్కలేదంటే మళ్ళీ క్లిక్ చేయండి, అన్ సెలెక్షన్ అయిపోద్ది. ఓకే అయిపోయింది. ఇప్పుడు స్ప్లిట్
స్ప్లిట్ అంటే చూసారా, మనం ఇక్కడ సెలెక్షన్ చేసాం, అక్కడ నుంచి అది స్ప్లిట్ చేసేసింది. మళ్ళీ దాని మీద క్లిక్ చేయాలి అనుకోండి, అన్స్ప్లిట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ F6 మీద తీసుకున్నాను, స్ప్లిట్ అని కొట్టాను అనుకోండి, స్ప్లిట్ అయిపోయింది చూసారా అక్కడికి ఇక్కడికి. ఇదిగోండి మనకి ఎక్కడికే వస్తుందండి. ఇదిగోండి చూసారా స్ప్లిట్ అయింది, ఎలా స్ప్లిట్ అయిందో. ఇదిగోండి స్ప్లిట్ అయింది చూసారా. అన్స్లిప్ మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే అన్స్లిప్ అయిపోతుంది. ఇప్పుడు హైడ్ అన్న అనుకోండి, దీని మీద క్లిక్ చేసి హైడ్ అంటే హైడ్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అన్హైడ్ చేసుకోవాలంటే అన్హైడ్, దీని మీద క్లిక్ చేయండి అన్హైడ్ అవుతాయి. ఓకే బుక్ 1 కదా మనకు కావాల్సింది. ఓకే అన్హైడ్ ఆప్షన్స్ అలా పనిచేస్తాయండి. ఓకే ఇప్పుడు సేవ్ వర్క్ స్పేస్, ఇది సేవ్ చేయాలనుకోండి ఎక్కడైనా మనం, ఎక్కడైనా సేవ్ చేయాలంటే సేవ్ చేయవచ్చు. ఇదిగోండి స్విచ్ విండోస్, బుక్ 1లో ఉన్నాం, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు న్యూ విండో తీసుకున్నాం అనుకోండి. ఓకే స్విచ్ విండోస్లోకి వెళ్ళి ఇదిగోండి బుక్ 2 కూడా ఉంది మనకి, బుక్ 2లోకి వెళ్ళాం అనుకోండి. ఇదిగోండి బుక్ 1 అంటే మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నారు కదా, 2 ఓపెన్ అయినాయి, ఇది ఒకటి ఇది ఒకటి. మనం ఇప్పుడు దేంట్లో ఉన్నామని తెలియాలంటే ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసాను, టిక్ ఉండకు ఉన్నది అంటే ఫస్ట్ బుక్ 2లో ఉన్నాం మనం. ఇప్పుడు బుక్ 1లోకి వెళ్ళిపోవాలంటే దీని మీద క్లిక్ చేయండి, అంటే నాకు అక్కడ దాంట్లోకి వెళ్ళిపోయాను. దీన్ని బుక్ 2 తీసుకుందాం, బుక్ 1 తీసేద్దామా. ఓకే బుక్ 1 ఇక్కడ చేస్తాను అనుకోండి, నాకు అక్కర్లేదు, అయిపోయాయి. ఓకే ఇప్పుడు జూమ్ చేయండి, వ్యూస్లో కూడా ఇదిగోండి. ఓకే వ్యూ ట్యాబ్ గురించి అన్నీ తెలిసింది అనుకుంటున్నాను. ఓకేనండి, నా ఎక్స్ప్లెనేషన్ లేకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి బాయ్ అండి.